పోయిందండి. మీకే ఎక్కువ ప్రమాదం ఉందని అన్నారు. ఆ దేవుడి దయ వల్ల మీరు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అమ్మ, పద్మ, బావగారు అందరూ బాగున్నారండి. మీరు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. రే శివరాం, శివరాం, పాపం శివరాం నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు. మావయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నాను అల్లుడు గారు. ఏడివేడు శివరాం బయటున్నాడా? పంటకి పురుగు పట్టిందంటే మందు కొట్టించటానికి ఇప్పుడే ఈ ఇంటికి వెళ్ళాడండి. నిజమే, నేను లేనప్పుడు బాధ్యతంతా వాడే చూసుకుంటాడు కదా. బాధ్యతల్ని మర్చిపోయి మీ బంధమే వద్దనుకుని భార్య బిడ్డలతో వెళ్ళిపోయాడండి. ఏంటి జానకి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను బ్రతుకుతానో లేదో అని భయపడ్డావా? ఏమండి పెద్దనానా? పాతికేళ్ల క్రితమే మనిద్దరి ప్రాణం ఒక్కటయింది. కడవరకు కలిసే ఉంటాం. నిన్నొంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోను జానకి. జానకి ఏడవకు. నా జానకి మొహంలో చిరునవ్వు మాత్రమే ఉండాలి. అదే నేను చూడాలి. మమ్మల్ని కాపాడటానికి మీ ప్రాణాల్ని పణంగా పెట్టారా నాన్న? మీరిద్దరూ 6 ప్రాణాలమ్మా. మిమ్మల్ని నేను కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? మిమ్మల్ని కాపాడుకోవడానికి వీళ్ళిద్దరూ చేయని ప్రయత్నం లేదు మావయ్య. మీకు ఈ పరిస్థితి తెచ్చిన ఆ ప్రభాస్ గారిని వాడి గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. పేషెంట్ ఇప్పుడే స్పృహలోకి వచ్చారు కదా, ఎక్కువసేపు మాట్లాడించకండి. అతనికి రెస్ట్ అవసరం. మా మామయ్యని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా డాక్టర్? 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి, తర్వాత డిశ్చార్జ్ చేస్తాను. ఇప్పుడు బాగానే ఉన్నారన్నారు కదా డాక్టర్, ఇంకా 2 రోజులు ఎందుకు? డాక్టర్, ఏదైనా సమస్య ఉందా? అలాంటిదేం లేదమ్మా, అంతా బాగుంది. కానీ ఇక్కడే 2 రోజులుంటే సడన్గా ఏదైనా సమస్య వచ్చిన వెంటనే చూడ్డానికి మేమంతా ఉన్నాం కదా, అందుకే అలా అన్నాను. పర్వాలేదు డాక్టర్, 2 రోజులే కదా, మేము వెయిట్ చేస్తాము.
మీతో మాట్లాడాలి, బయట వెయిట్ చేయండి. పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి. మీరు పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. అలాగే. బాబాయ్ని కలవరిస్తున్నారు కానీ ఇంట్లో లేని బాబాయ్ ఉన్నట్టు ఎన్ని రోజులు నమ్మించగలం? అమ్మా, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. కానీ ఒకటైతే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఎలాంటి షాకింగ్ న్యూస్లు కానీ టెన్షన్ పడే విషయాలు కానీ తెలియకూడదు. ఆయనకు క్యూర్ అయ్యేంత వరకు ఒక చిన్న పిల్లాడిలా చూసుకోవాలి. ఓకేనా? సరేనండి. ఆయన హాస్పిటల్ నుండి ఇంటికొచ్చేంత వరకు నమ్మించగలం. ఇంటికొచ్చాక మీ బాబాయ్ ఇంట్లో లేకపోతే మోసం చేసిన వాళ్ళం అవుతాం.